హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. ఈ రోజు ఈ వీడియోలో తెలంగాణకి సంబంధించిన తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయానికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా రెగ్యులర్ గా చూడండి. సో విద్యా సంవత్సరం అంటే అకాడమిక్ ఇయర్ 25-26 కోసము సిఓఇస్ నార్మల్ గా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంతకు ముందుకు జిల్లాలో కాదు, ఆల్ ఓవర్ తెలంగాణలో రెండే ఆర్ మూడే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కి కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పెట్టిండ్రు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఇందులో ఎంపీసీ అండ్ అలాగే బైపీసీ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. ఇది ఈనాడు పేపర్ లో ఆర్టికల్ రిలీజ్ అయింది. మీకు కావాలి అంటే నేను కింద డ్రైవ్ లింక్ ఇస్తాను. టెలిగ్రామ్ ల్యాండ్ తన్య టు గైడ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఇక్కడ చూస్తే 19th అంటే ఇవాళ ఈ రోజు నిన్న ఈ నోటిఫికేషన్ గురించి ఆర్టికల్ రావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మీరు ఒకవేళ అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ TGTWR 2025 అని కనిపిస్తుంది కదా. సో ఇందులో డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే మనకు ఆల్రెడీ ఉంది. ప్రాస్పెక్ట్స్ దగ్గర క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ నోటిఫికేషన్ ఏంటి అండ్ దీనికి సంబంధించి ఎట్లా ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి ఏంటి అనేది ప్రతిదీ కూడా తెలుస్తుంది. 19th నుంచి మనకి ఇది ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి 25-26 అకాడమిక్ ఇయర్ అనేసి క్లియర్ గా మెన్షన్ చేసిండ్రు. ఇంకొకటి అసలు ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఎస్సీ స్టూడెంట్స్ కి ఇందులో తక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైనా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఉంటారో ఎస్ఎస్సి కంప్లీట్ చేసి, అంటే ఇప్పుడు మీరు పర్సూయింగ్ కాబట్టి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్ఎస్సి కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఆర్ ఇప్పుడు ప్రెసెంట్ 10th క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ 2025 లో పబ్లిక్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఎవరైతే ఆశ్రమ్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ జిల్లా పరిషత్ లేకపోతే ఇంకా గౌట్ రికగ్నైజ్డ్ ఎందులో చదివినా కూడా మీరు ఎలిజిబులే. ఈవెన్ ప్రైవేట్ స్కూల్ చిల్డ్రన్ అయినా కూడా. సో అడ్మిషన్స్ ఫర్ ఐఐటి స్టడీ సెంటర్ రాజేంద్ర నగర్ TGTWR COE గర్ల్స్ వరంగల్ విల్ బి గివెన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టాప్ మెరిట్. ఇది ఒక్కరిని మీరు నోట్ డౌన్ చేసుకోండి. మీరు కొడితే సీట్ ఇట్లాంటి కాలేజ్లలోనే కొట్టాలి. ఎందుకంటే ఇప్పుడు TGTWR COE గర్ల్స్ వరంగల్లో ఉన్నది అండ్ అలాగే గౌల్దొడ్డిలో రాజేంద్ర నగర్ లో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఇవి టాప్ మోస్ట్ అనమాట. సో ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్, సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ ఏమో నార్మల్ ఆబ్జెక్టివ్ బేస్డ్, సెకండ్ లెవెల్ ఏమో డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది అనమాట. సో మెరిటోరియస్ స్టూడెంట్స్ కి మాత్రమే ఇక్కడ సీట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చదివితే బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి స్టూడెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో సో వాళ్ళకి ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి వాటి రిలేటెడ్, అంటే ఇప్పుడు మనం ఎంపీసీ వాళ్ళకైతే ఐఐటీస్లలో సీట్ రావడం టార్గెట్ ఉంటుంది, జేఈ మెయిన్స్ క్రాక్ చేయాలని. అండ్ అలాగే బైపీసీ వాళ్ళకైతే ఎంసెట్, ఎయిమ్స్, నీట్ ఇట్లాంటివి క్రాక్ చేయాలని ఉంటుంది. సో అదన్నమాట. నెక్స్ట్ కంప్లీట్ గా అన్ని ఫ్రీయే. మనం బుక్స్ మెటీరియల్స్ ఏవి కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఎస్ఎస్సి ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయిపోయి ఉండాలి, అది కూడా 2025. అండ్ అట్లీస్ట్ 7 గ్రేడ్స్ ఉన్న వాళ్ళు అయితేనే అప్లికేషన్ చేసుకోవాలని ఇక్కడ ఇచ్చారు. బట్ ప్రెసెంట్ అయితే మనకి ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కానీ ఎగ్జామినేషన్ సేవ్ జరగలేదు కాబట్టి మీరు అప్లికేషన్ చేసుకోండి. జాయినింగ్ అయ్యేటప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర చెక్ చేస్తారు. సో స్టూడెంట్స్ ఎవరైనా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్ పేపర్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఉంటుంది. పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ మనకి ఇది కంప్లీట్ గా ఒక్కటే ఫిక్స్డ్ అనమాట. అర్బన్ లో అయితే 1.5, రూరల్ లో అయితే అర్బన్ లో అయితే 2 lakhs, రూరల్ లో అయితే 1.5 lakhs అనమాట. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారు, ఫర్ సపోజ్ నేను అనుకోండి, నేను సెలెక్ట్ అయితే నాకు సంబంధించిన సర్టిఫికేట్స్ లైక్ కాస్ట్ కానివ్వండి, ఇన్కమ్, ఆధార్ కార్డ్, మార్క్స్, మెమో, స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. అండ్ 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఈ వీడియోని తప్పకుండా మీ డౌన్లోడ్స్లలో ఉంచుకోండి, ఎందుకంటే తర్వాత మీకు సీట్ వచ్చినాక తప్పకుండా యూజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు యూట్యూబ్కి వచ్చి అబ్బో కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అని వెతుకుతూ ఉంటారు అనమాట. సో బెటర్ టు సేవ్ ఇట్ ఆర్ డౌన్లోడ్ ఇట్ రైట్ నౌ. నెక్స్ట్ ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ అని చెప్పారు కదా, నార్మల్ గా మన దగ్గర ఉండే ఆర్ఎంపీ కానీ అట్లాంటి వాళ్ళ దగ్గర కాకుండా మినిమం అసిస్టెంట్ సివిల్ సర్జన్ దగ్గర నుంచి మీ మెడికల్ హిస్టరీ వాళ్ళకి కావాలి. ఎందుకంటే ఫర్ సపోజ్ ఎవరైనా పిల్లలకి ఫిట్స్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా డిసీజెస్ గనక ఉంటే వాళ్ళని రైట్ టైంలో వాటిని కంప్లీట్ మెడికేషన్ తీసుకోవడం కోసం. అండ్ పనేషియా టీం కూడా ఉంటుంది సోషల్ వెల్ఫేర్ లో. సో వాళ్ళకి కూడా మీకు ఎట్లాంటి సపోర్ట్ కావాలి అనే దాని గురించి తెలియాలి కాబట్టి. నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే 2 levels ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు కదా. సో 160 marks కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బైపీసీ స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ తో పాటు 160 మార్క్స్. అండ్ అలాగే బైపీసీ స్టూడెంట్స్ కి అయితే ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజికల్ సైన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే
ఎవరైతే ఇక్కడ ఈచ్ సబ్జెక్ట్‌కి సంబంధించిన పేపర్స్ గాని అట్లాంటివి అడుగుతారో అవి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కొన్ని నాకు ఉన్నవి నా దగ్గర రిసోర్స్‌లో ఉన్నవి నేను పైన టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. అక్కడ చూడండి. నెక్స్ట్ సిక్స్త్ నుంచి 8థ్ నుంచి 10థ్ క్లాస్ బేసిక్స్‌ని బేస్ చేసుకొని క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే 40 మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్. సో, దిస్ ఈస్ ఆల్సో డన్. షార్ట్ ఆన్సర్ వెరీ క్వెషన్స్ కూడా 2 మార్క్స్ ఈచ్ రాయడం. ఇది డిస్క్రిప్టివ్. సో, కంపల్సరీగా రాయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు విల్ బి పర్మిటెడ్ ఇన్ ఆల్ ఇన్‌స్టిట్యూషన్స్. స్పెషల్ ఫీచర్స్ రెగ్యులర్ ఐపీకి సంబంధించి ఉంటుంది. అండ్ అలాగే ఇంటెన్సివ్ కోచింగ్ ఇన్ జేఈఈ మెయిన్స్ ఆర్ అడ్వాన్స్డ్ నీట్‌కి సంబంధించి ఉంటుంది. స్టడీ మెటీరియల్ విత్ రిఫరెన్స్ బుక్స్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్. క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈస్ ఇందులో రిజర్వేషన్స్ ఎవరికి ఎక్కువగా ఉంటాయంటే ఆల్మోస్ట్ 75% ఆఫ్ రిజర్వేషన్స్ విల్ బి గివెన్ ఫర్ ఫ్రెండ్స్ అన్నమాట. నెక్స్ట్ 3% ఆఫ్ ఆల్ ఓవర్ రిజర్వేషన్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ హూ కెన్ అటెండ్ దేర్ వర్క్ వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. టీజీటీడబ్ల్యూఆర్ ఐఐటి స్టడీ సెంటర్ బాయ్స్ నెంబర్ ఆఫ్ సీట్స్ 50 అండ్ అలాగే బైపీసీ 40. వరంగల్లో అయితే గర్ల్స్కి 40, ఎంపీసీలో 40, బైపీసీలో అయితే 40 అనమాట. నెక్స్ట్ పరిగిలో ఎంపీసీలో 40, బైపీసీలో 40. మనం రాజేంద్ర నగర్ అండ్ వరంగల్లో చూసుకున్నట్లయితే ఇక్కడనే కొంచెం సీట్స్ కౌంట్ ఎక్కువగా ఉంది. ఓపెన్ ఫర్ ఆల్ ఎస్టీ స్టూడెంట్స్ అని మెన్షన్ చేసిండ్రు. సో, ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ చూసుకోండి. సో, ఈ పీడిఎఫ్ నేను కూడా డెఫినెట్లీ పెడతాను. నెక్స్ట్ పీవీటీజీస్ బాయ్స్కి సంబంధించి మొయినాబాద్ హయత్ నగర్లో ఉంటుంది. పీవీటీజీ గర్ల్స్ కూడా ఉంది ఇక్కడ. సో, ఇది కూడా ఒకసారి ఓపెన్ టు ఆల్ పీవీటీజీ స్టూడెంట్స్. రిజిస్ట్రేషన్ ఫీ 200 రూపీస్ అయితే ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో చాలా మంది అప్లికేషన్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. 100 కేబీ కంపల్సరీగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో 100 కేబీ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి మనం సిగ్నేచర్ ఉంటుంది కదా, సో ఆ సిగ్నేచర్కి కూడా ఒక సైజ్ ఉంది 30 కేబీ అనేసి. సో ఇక్కడ 50 కేబీ అని ఇచ్చారు. 50 కేబీ 30 కేబీ ఆ రిలేటెడ్ దానికి లెస్ దాన్ తక్కువ కాకుండా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ హాల్ టికెట్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది కూడా వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. ఒకవేళ హెల్ప్ డెస్క్కి సంబంధించి ఏమైనా నెంబర్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ వర్కింగ్ డేస్లోనే నార్మల్గా మనం కాల్ చేస్తే వాళ్ళు రిప్లై ఇవ్వరు. సో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 10th 1st అని ఇచ్చారు. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ February 13th రోజున. ఫస్ట్ ఎగ్జామినేషన్ 3rd రోజు ఉంటుంది, మార్చ్. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అట్ సెకండ్ లెవెల్ ఏప్రిల్లో ఉంటుంది. సో గుర్తు పెట్టుకోండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి మార్చ్లో ఉంటుంది. సెకండ్ లెవెల్ వచ్చేసరికి ఏప్రిల్లో ఉంటుంది. సో రిజల్ట్స్ డేట్స్ కూడా ఇచ్చారు, బట్ ఇట్ మైట్ చేంజ్ అనమాట. సో ఇది సిలబస్కి సంబంధించిన డీటెయిల్డ్ థింగ్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కింద కమెంట్ చేయండి. మ్యాథ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను అండ్ రెగ్యులర్గా ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే డిఎస్సికి అట్లా ప్రిపేర్ అయిన నా వీడియోస్ మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 10th క్లాస్ మ్యాథ్స్, 8th క్లాస్ 3rd to 10th మ్యాథ్స్ అన్ని ప్రిపేర్ అవుతా ఉంటాయి కాబట్టి దానికి రిలేటెడ్ మీకు హెల్ప్ అవుతే డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను. కీప్ వాచింగ్. నాకు తెలిసిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను. రెగ్యులర్గా ఛానల్ని చూడండి. థ్యాంక్ యూ.